మనిషి జీవితం కంప్లీట్గా ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయింది. అసలు ఇంటర్నెట్ పర్వేడ్ అవని ప్లేస్ మనిషి లైఫ్లో ఏది లేదు. కొంతమంది పేస్ మేకర్స్ కూడా ఇంటర్నెట్ సహాయంతో రన్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మన జీవితంలో ఇతర మనుషుల పైన మనం ఆధారపడలేం, కానీ ఇంటర్నెట్ మీద మాత్రం కంప్లీట్గా ఆధారపడిపోతున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. 95% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, డేటా ట్రాఫిక్, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్లోనే వస్తుంది. ఇది చాలామంది తెలీదు. అందరూ అనుకుంటారు కేవలం శాటిలైట్స్ వల్లే మనకి ఇంటర్నెట్ వస్తుందని, కానీ కాదు. మహాసముద్రాల లోతుల్లోంచి, కొన్ని వేల అడుగుల లోతుల్లోంచి, కొన్నిసార్లు మహాసముద్రాల పైనుంచి, ఇలా ఎక్కడ ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా పెద్ద పెద్ద అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్ నిర్మాణం చేశారు. దీనిపైన కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ స్టీల్ కోటింగ్ ఉంటుంది అనమాట. లోపల ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఆప్టికల్ ఫైబర్స్ అనేవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ థియరీతో యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ కేబుల్సే 1980s 1990s ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఇంటర్నెట్ విప్లవం వచ్చిందో, ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో అనుసంధానం అయింది. ఈ కేబుల్స్ మహాసముద్రాల్లో ఉంటాయన్నమాట. రష్యా లాంటి తుంటరి దేశాలు ఒక్కోసారి బాల్టిక్ సీ దగ్గరికి వెళ్ళి ఈ కేబుల్స్ని కట్ చేయడానికి కూడా ట్రై చేసి కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యాయన్నమాట. ఇంకా భారతదేశం విషయానికి వస్తే, భారతదేశానికి మొత్తం 17 కేబుల్స్ వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ద్వారా. ఈ 17 కేబుల్స్లో 15 కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్స్ దూరంలోనే బాంబే దగ్గర ల్యాండ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, చాలామంది ఆలోచించిన విషయం ఏంటంటే, యుద్ధాలు అనేవి కన్వెన్షన్లు జరుగుతాయి, న్యూక్లియర్ వార్ జరుగుతాయి, కానీ ఒక దేశాన్ని ఆర్థికంగా, నైతికంగా, ఇంకా ఆ దేశాన్ని కంప్లీట్గా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయాలంటే ఆ దేశంలో ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు. అటువంటి కేబుల్స్ మనకి దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే, అటువంటి కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్లనే 15 కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇండియా లాంటి పెద్ద దేశం, దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో. అదే సింగపూర్లో చాలా చిన్న దేశం, అది సిటీ స్టేట్. సింగపూర్కి 26 కేబుల్స్ వెళ్తుంటే ఇండియాకి కేవలం 17 కేబుల్స్, దానిలో 15 ముంబై, బాంబే దగ్గరే ల్యాండ్ అవుతున్నాయి అనమాట. అయితే చైనా ఒకటి తయారు చేసింది, ఏం లేదు, కేబుల్ కట్టర్ అనమాట. మన తేలికైన భాషలో చెప్పాలంటే కేబుల్ కట్టర్. దాన్నే చైనీస్ భాషలో డైమండ్ కోటెడ్ గ్రైండింగ్ వీల్ అనమాట. అంటే మేము కట్ చేసే టెక్నాలజీ నేర్చుకున్నాం వీటికి అని చెప్పి. సో ఇక్కడ ఆలోచించండి, ఒక్కసారి కనుక ఏదైనా డిజాస్టర్ వల్ల, న్యాచురల్గానో లేదా ఇలాంటి దేశాల యొక్క పనుల వల్ల మన దేశాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఏం అవసరంలా ఈ డైమండ్ కోటెడ్ గ్రైండింగ్ వీల్, ఇలాంటి గ్రైండింగ్ వీల్స్ తీసుకొచ్చి ఈ మొత్తం కేబుల్స్ కట్ చేసేసారనుకోండి, మొత్తం అంటే ఒకటే 6 కిలోమీటర్స్ రేడియస్లో రేంజ్లో ఉన్నాయి, ఎంత ఈజీ కట్ చేయడం. సో ఇలాంటి ఆలోచన పొరుగు దేశానికి వస్తే, ఇలాంటి దేశాలు ఆల్రెడీ, రష్యా లాంటి దేశాలు ఇలాంటి పనులు ఆల్రెడీ చేస్తున్నాయి, ఇప్పుడు చైనా కూడా చేస్తే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ చైనా తైవాన్ పైన ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసింది. తైవాన్ దగ్గర మత్సు ఐలాండ్స్, ఈ ఐలాండ్స్కి ఇంటర్నెట్ రాకుండా కేబుల్స్ కట్ చేసేసింది అనమాట. అండ్ చైనా మరొక ప్రయత్నం కూడా చేస్తుంది, డిజిటల్ సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి కంప్లీట్గా తన కేబుల్స్ అంతా తను నిర్మాణం చేసుకుంటుంది అనమాట. ఓ పక్క తనకు తాను సెక్యూర్ చేసుకుంటూనే ఇంకో పక్క ఇతర దేశాలకి ఎలా థ్రెట్ క్రియేట్ చేయాలా అని చైనా ఆలోచిస్తోంది. ఈ కండిషన్లో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇండియా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఇంటర్నెట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీని మీద ఇండియా ఆలోచించాలన్నమాట. ఈ కటింగ్ వీల్ అనేది ఎందుకు తయారు చేశారు, ఈ కేబుల్ కట్టర్స్ ఎందుకు తయారు చేశారు చైనా వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పే కథనం ప్రకారం మేము తయారు చేయడానికి కారణం డీప్ సీ మైనింగ్ చేసేటప్పుడు ఈ కట్టర్స్ అవసరం, లేదా సాల్వేజ్ ఆపరేషన్స్ అంటే ఏదైనా సముద్రంలో గూడ్స్ అయ్యి పడిపోయినప్పుడు వాటిని వెతికి తీయడానికి అవసరం, ఇలాంటి వాటికి మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇవి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ కూడా, ఇవి సివిలియన్ పర్పస్కి వాడచ్చు, లేదా ఇలా ఇతర దేశాలను నాశనం చేయడానికి వాడచ్చు. సో చైనా లాంటి దేశంలో ఇలాంటి శక్తి ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు అనమాట. సో మనకు వచ్చే అండర్ సీ కేబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లేదా సబ్సీ కేబుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఎటువంటి విఘాతం లేకుండా ఉండాలంటే, అంటే మన జీవితం ఒక్కసారి ఇంటర్నెట్ కట్ అవుతే ఒక దేశం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుని మన దేశంలో అలాంటి జరగకుండా మనం కాపాడుకోవాలి.